నో అడ్మిషన్ బోర్డు పెట్టి అన్ని క్లాస్ రూమ్స్ కిటకిటలాడిన ఏకైక పాఠశాల మన వినకొండ నియోజకవర్గంలో ఉండటం ఒక గర్వకారణంగా ఉంది. దీని వెనక గౌరవనీయులైన మన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారి యొక్క ప్రోత్సాహము, కృషి చాలా ఉంది. సార్ గారికి ప్రత్యేకించి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఉన్నతకరణ చెందిన ఈ పాఠశాలకు మొదట వచ్చినప్పుడు సరైన వసతులు కానీ, సరైన పాఠశాల గ్రౌండ్ కానీ లేకుండా ఇక్కడ హై స్కూల్ ఎలా రన్ చేయాలన్న ఆలోచనలో ఉన్నప్పుడు గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు మాకు వెన్నుదన్ని ఉండి పాఠశాలకు కావాల్సిన ప్రతి వసతులు తను సమకూరుస్తానని, పాఠశాలని వినకొండ నియోజకవర్గంలోని ఒక మంచి పాఠశాలగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మా భుజస్కంధాల మీద ఉంచారు. అంతేకాకుండా ఎమ్మెల్యే సార్ గారు తన తండ్రి గారైన సత్యనారాయణ గారి పేరు మీదుగా పాఠశాలకు కావాల్సిన అన్ని వసతులు సమకూరుస్తానని మాట ఇచ్చి ఉన్నారు. దానితో పాటుగా సార్ గారి యొక్క ప్రోత్సాహంతో అనేక మంది దాతలు పాఠశాలకి బయట గేటు కానీ, తర్వాత ఆట స్థలం శుభ్రం చేయడానికి కావాల్సిన వసతులు కానీ, మంచినీటి సౌకర్యం కానీ, విద్యార్థులకు కావాల్సిన ప్రతి చిన్న విషయానికి కూడా మాకు సహకరిస్తూ అన్నింటినీ అందుబాటులో తీసుకొచ్చేసి ప్రజల యొక్క నమ్మకాన్ని నిలబెడటానికి మేము చేస్తున్న కృషికి మద్దతు ఇస్తున్నారు. ఇందుకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. మన విద్యా వ్యవస్థలో వినకొండకు ఒక ప్రత్యేకమైన స్థానము, గుర్తింపు రావాలని రాష్ట్ర స్థాయిలో లోకేష్ గారి దృష్టిలో మన వినకొండ నియోజకవర్గం ఉండాలని సార్ గారు పదే పదే తపన పడుతూ ఉన్నారు. దీనికోసము మన ఆంధ్ర రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా క్యాష్ ప్రైజెస్ అనౌన్స్ చేశారు. ఒక ఆరోగ్యవంతమైన పోటీని పెంపొందించడము నాయకత్వ లక్షణాల్లో ఒక ప్రధానమైంది. ఇది మన జీవి ఆంజనేయ గారి సారథ్యంలో నేను గమనించాను. సార్ గారు నియోజకవర్గంలో ఉన్న అత్యుత్తమ పాఠశాలను సెలెక్ట్ చేసి దానికి 3 లక్షల నగదు బహుమతిని, అదేవిధంగా ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఉపాధ్యాయులకి ప్రతి సబ్జెక్టులోను తెలుగు నుంచి సోషల్ వరకు, దాంతోపాటుగా పీడీలకి మొత్తము 8 సబ్జెక్టులో ఒక్కొక్కరికి ₹1,00,000 ప్రకటించి ఉన్నారు. దాంతోపాటుగా సబ్జెక్టు యావరేజ్ మార్కుల్లో అత్యధిక మార్కులు సంపాదించిన విద్యార్థులకి లక్షల కొద్దీ నగదు బహుమతి ప్రకటించి ఉన్నారు. కానీ విద్యార్థులు కానీ ప్రభుత్వ పాఠశాలల్లో అద్భుతాలు సృష్టించగలరని నేను బలంగా నమ్ముతున్నాను. సార్ తీసుకున్న ఈ మంచి నిర్ణయం వల్ల ఒక ఆరోగ్యకరవంతమైన పోటీ నెలకొని ఉంది. తద్వారా చేసేవాళ్ళకి గుర్తింపు వస్తుంది, చేయాలన్న ప్రోత్సాహం వస్తుంది. ఇది చాలా శుభపరిమాణము. ఈ సందర్భంగా వినకొండ ఎమ్మెల్యే గారైన జీవి ఆంజనేయులు గారికి నేను ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.